హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దని కిచెన్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈరోజు వీడియోలో చాక్లెట్ కూల్ కేక్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1 కప్ షుగర్ పౌడర్ తీసుకోండి. 1 కప్ బటర్ కూడా తీసుకోండి. షుగర్ పౌడర్ లేకపోతే షుగర్నైనా వేసుకోవచ్చు. షుగర్ని తీసుకుంటే మనకి మిక్స్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. 1 కప్ పెరుగు, నిమ్మరసం ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేసుకొని విస్కర్తో ఇలా స్మూత్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ కావాలంటే షుగర్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జల్లెడని తీసుకొని 1 కప్ మైదా పిండి, బేకింగ్ పౌడర్ కొద్దిగా, బేకింగ్ సోడా చిటికెడు, చాకో పౌడర్ని 3 స్పూన్స్ తీసుకోవాలి. చాక్లెట్ కూల్ కేక్ కాబట్టి చాకో పౌడర్ తీసుకుంటున్నాను. నార్మల్ కేక్ అయితే ఇది స్కిప్ చేసేయచ్చు. ఇది చాకో పౌడర్. ఇప్పుడు ఈ చాకో పౌడర్ తీసుకున్న తర్వాత స్పూన్తో ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా స్పూన్తో అంటూ ఉన్నామంటే మనకి స్మూత్గా అయితే పౌడర్ కింద బౌల్లోకి వచ్చేసింది. ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ జల్లెడని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు నేను చూపిస్తున్నట్లు మొత్తం అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ పాలను తీసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు మొత్తం పోసేసి మొత్తం కూడా ఈ బీటర్ అనేది ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. నేను చూపిస్తున్నట్లు బీటర్ మరీ పలుచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ కోసం అల్యూమినియం బౌల్ తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సైడ్స్, అడుగు భాగం అంతా కూడా అప్లై చేసేసుకొని మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ అనేది ఈ బౌల్కి అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసింది ఇలా పౌడర్ అప్లై చేయడం వల్ల. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బీటర్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా బౌల్కి కొద్దిగా ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలా మొత్తం ఇందులోకి వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దీని లోపల ఒక స్టాండ్ పెట్టేయండి. స్టాండ్ పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా హీట్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ బౌల్ని నేను చూపిస్తున్నట్టు చాలా స్లోగా ఇందులోకి పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ఐస్ క్యూబ్స్ని తీసుకోండి. ఇలా ఐస్ క్యూబ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కోసం ఈ విప్పింగ్ పౌడర్ని యూస్ చేసి విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి సరిపడా పాలను యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఐస్ క్యూబ్స్లో 5 మినిట్స్ వదిలేండి. 5 మినిట్స్ తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఈ బౌల్ని ఐస్ క్యూబ్స్లోంచి తీసేసి బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు బీటర్తో బాగా ఇలా స్మూత్గా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కొద్దిగా వేసుకొని 1/2 కప్ షుగర్ పౌడర్ని తీసుకోవాలి. షుగర్ పౌడర్లోంచి కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. బీటర్తో స్మూత్గా వచ్చేంత వరకు కూడా, క్రీమీగా వచ్చేంత వరకు కూడా ఇలా బీట్ చేసుకోవాలి. మిగతా షుగర్ పౌడర్ని కూడా వేసుకొని బీటర్తో ఇలా బాగా బీట్ చేసుకోండి. ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దాం. ఒక 30 మినిట్స్ తర్వాత నేనైతే మూత తీసి చూస్తున్నాను. కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి స్టిక్తో కానీ ఇలా చాక్తో కానీ గుచ్చి చూసారంటే మనకి అర్థమైపోతుంది. చాక్ ఏమీ అంటుకోలేదు కాబట్టి కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు చాక్ తీసుకొని మనం సైడ్స్ అంతా కూడా ఇలా గ్యాప్గా పెట్టుకోవాలి. ఇలా గ్యాప్స్ వచ్చిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఇలా బోర్లించారంటే కేక్ అనేది సపరేట్గా ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ప్లేట్ పెట్టి ఇలా బోర్లించి ఈ బౌల్ పైన ఇలా ఒకసారి తట్టారంటే కేక్ అంతా కూడా ప్లేట్లోకి అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు నేను ఒకసారి తట్టిన తర్వాత చూపిస్తున్నాను ఓపెన్ చేసి. కేక్ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా. ఇప్పుడు మనం దీన్ని చాక్తో అయినా కానీ థ్రెడ్తో అయినా కట్ చేయొచ్చు. నేనైతే థ్రెడ్తో కట్ చేస్తున్నాను. కేక్ చుట్టూరు రౌండ్గా థ్రెడ్ పెట్టి ఇలా లాగామంటే కేక్ అనేది ఈజీగా మనం 2 లేయర్స్గా తీసుకోవచ్చు. ఒక లేయర్ని పక్కన పెట్టుకొని ఈ లేయర్ మీద షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ కోసం వాటర్లో షుగర్ని వేసి మనం బాగా కరిగించుకొని చల్లారిన తర్వాత షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని అంతా కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి. నా దగ్గర కేక్ మూవింగ్ టేబుల్ లేదు కాబట్టి ఒక బౌల్ని తీసుకొని బౌల్ నుంచి దానిపైన ప్లేట్ పెట్టేసి ఇలా మూవ్ చేసుకుంటూ క్రీమ్ అయితే అప్లై చేసేసాను. ఇలా క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్ని తీసుకొని ఇలా విప్పింగ్ క్రీము సిరప్ అంతా కూడా అప్లై చేసుకొని ఫైనల్గా మనం డెకరేట్ చేసుకోవడమే.
ఈ డెకరేషన్ కోసం నేను ఒక డైరీ మిల్క్ని తీసుకొని డైరీ మిల్క్ని బాగా కరిగించుకొని ఒక కవర్లోకి వేసుకొని ఇలా డిజైన్ అయితే వేసేస్తున్నాను. మీకు నచ్చిన డిజైన్ మీరు సింపుల్గా వేసేసుకోవచ్చు. ఈ విప్పింగ్ క్రీమ్ని యూస్ చేసుకొని ఇక్కడ కూడా డిజైన్ కూడా పెట్టేస్తున్నాను. ఈ డిజైన్ కోసం చిన్న చిన్న చెర్రీస్ తీసుకొచ్చి వాటిని మిడిల్లో కట్ చేసి పెట్టేస్తున్నాను. డెకరేషన్ అనేది మీకు ఎలా నచ్చినట్లయితే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఈ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. న్యూ ఇయర్కి అనే కాదు, మీ బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు బయట కేక్ అనేది తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఫైనల్గా చెర్రీస్ పెట్టిన తర్వాత అంతా కూడా ఇలా సింపుల్గా డెకరేట్ చేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. చాక్లెట్ కూల్ కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ కేక్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఈ కేక్ ప్రిపరేషన్ అంతా చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కేక్ కట్ చేసి లోపల లేయర్స్ అనేవి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే దీన్ని చాక్తో కట్ చేస్తున్నాను. ఎంత స్మూత్గా అయితే కట్ అయిపోతుందో, చాలా సూపర్ టేస్టీ స్మూత్గా ఉంటుంది, స్మూత్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకొని తినేయడమే. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.